నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ నేను సిరాజ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం ముందుగా ఈనాడు విషయానికి వద్దాం ఈనాడులో అత్యంత కీలకంగా వేసింది మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి ఒక భారీ సంఘటన అని చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరోవైపు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో అత్యంత కీలకమైనటువంటి ఒక సమస్యలో ఒక కీలకమైనటువంటి మైలురాయి నిన్న ఒక భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన భార్య మడకం రాజే మరో 4 కూడా చనిపోవడం జరిగింది మారేడుపల్లి అడవుల్లో తుపాకుల మోత పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడ్డ హిడ్మా బృందం అదేవిధంగా ఘటనా స్థలాన్ని నుంచి పారిపోయినటువంటి 19 మంది మావోయిస్టులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న భద్రతా బలగాలు మృతులంతా కూడా ఛత్తీస్గఢ్ వాసులై అక్కడ నిర్బంధం పెరగడంతో ఏపీ వైపు రాక అనేటువంటి ఇష్యూ వారి కదలికలపైన నిఘా పెట్టిన ఏపీ పోలీసులు నిన్న మావోయిస్టు పార్టీకి ఒక కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందనుకోవాలి గెరిల్లా యుద్ధం ద్వారా గెరిల్లా దాడుల ద్వారా తమ ఉనికిని చాటుకుంటూ ఎప్పటికి కూడా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వారి కోసం అత్యంత అంటే ప్రాచీన కాలం నుంచి కొంతకాలం తర్వాత నక్సలిజం పెరిగిపోవడం మావోయిజం పెరిగిపోవడం అక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నట్లు చెప్పడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధిని పక్కన పెట్టేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగించడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు కొనసాగించడం ఇలాంటి పరిస్థితులు మాత్రమే ఒకవైపు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మరోవైపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఆ ఖమ్మం బార్డర్లో ఉన్నటువంటి సుక్మా జిల్లాలో కానివ్వండి అటువైపు ఉత్తర వైపున జగదల్పూర్ ప్రాంతంలో కానివ్వండి దక్షిణంలో ఆల్మోస్ట్ భద్రాచలం వరకు ఇటువైపు దంతేవాడ డిస్టిక్ వరకు అంటే ఈ ఏరియా మొత్తం కూడా మావోయిజానికి ఒక కంచుకోటగా మారింది అంటే అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని తమ యొక్క స్థావరంగా మలుచుకొని ఎన్ని రోజుల పాటు అక్కడ చాలా కీలకమైనటువంటి దాడులు చేయడం జరిగింది పోలీసులను హతమార్చారు కేంద్ర బలగాలను హతమార్చారు కేంద్ర మంత్రుల్ని హతమార్చారు రాష్ట్ర మంత్రుల్ని ప్రజాప్రతినిధుల్ని హతమార్చారు అంటే అక్కడ రోడ్లు వేయడానికి ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా వివిధ కీలకమైనటువంటి అంశాలను కూడా వీరు అడ్డుకోవడం జరిగింది ఆ ప్రాంతంలో సల్వాజుడం ఏర్పాటు చేసిన తర్వాత ఒకవైపు మావోయిజానికి మరోవైపు ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుపుతున్నటువంటి తరుణంలో కీలకంగా ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం మావోయిజం మీద మరి ముఖ్యంగా నక్సలైట్ల మీద ఒక ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి మోస్ట్ వాంటెడ్ మద్వి హిడ్మా ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి సో నిన్న చనిపోవడం జరిగింది వీరితో పాటుగా ఆల్మోస్ట్ 6 చనిపోవడం జరిగింది 19 మంది పారిపోయినట్లుగా ప్రాథమికంగా ఇక్కడ వేయడం జరిగింది అంటే దళ సభ్యుడి నుంచి దండకారణ్య దళపతి వరకు ఈయన ఎదిగినటువంటి వైనం అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా ఉండడం జరిగింది మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద చింతలనాడుతో పాటుగా అనేక దాడులకు కూడా ఈయన నేతృత్వం వహించినట్లుగా కూడా నిన్న తెలపడం జరిగింది అంటే ఆల్మోస్ట్ నిన్న విజయవాడతో పాటుగా ఏలూరు కాకినాడలో కూడా అలజడి మొదలవ్వడం జరిగింది అంటే వీరందరూ కూడా ఛత్తీస్గఢ్ వాసులే అవ్వడం ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతంలోకి రావడం అక్కడ నిర్బంధం ఎక్కువగా పెరగడంతో ప్రభుత్వం కూడా చాలా కీలకంగా ఉక్కుపాదం మోపుతుండడంతో వారి మీద కూడా తీసుకోవడం జరిగింది ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ 26 మార్చి వరకు 26 వరకు అంటే వచ్చే సంవత్సరం మార్చి 26 లోపు దేశంలో నక్సలిజాన్ని మేము అరికడతాం దేశంలో నక్సలిజం లేకుండా మేము చేస్తాం దీనికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినటువంటి మాట ఈ నేపథ్యంలో వచ్చేటువంటి మార్చి మాత్రమే కాదు ఇప్పుడు ఉన్నటువంటి నవంబర్లోనే వీరి మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఆపరేషన్ ఖగార్ చేపట్టడం జరిగింది ఆపరేషన్ ఖగార్ ద్వారా వీరి మీద అత్యంత ఏ ప్రాంతాల్లో ఉన్నారో వెతికి మరి లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు లొంగిపోయి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో లొంగిపోయారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో లొంగిపోయారు అంటే లొంగిపోతున్నటువంటి తరుణం ఒకవైపు కనిపిస్తూ ఉంటే మరోవైపు ప్రతి దాడులు జరుగుతున్నాయి ఎన్కౌంటర్ జరుగుతుంది వీరికి సంబంధించి హతమారుస్తున్నారు కేంద్ర బలగాలు కూడా అంటే ఒకవైపు ఏరివేత కార్యక్రమాలు జరుగుతున్నాయి మరోవైపు వీరు ప్రభుత్వంలో కలిసిపోయి ప్రజా జీవితంలో వీరు కూడా ఒక పార్ట్గా మిగిలిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నాయి అంటే నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం ఖచ్చితంగా మన ఉత్తరాది జిల్లాలు ఏదైతే ఉన్నాయో మరోవైపు శ్రీకాకుళం దగ్గర నుంచి ఏలూరు జిల్లా వరకు అన్ని కూడా ఉలిక్కి పడినటువంటి సంఘటన ఇక్కడ ప్రధానంగా వేయడం జరిగింది విజయవాడ ఏలూరు కాకినాడ అలజడి పక్కా సమాచారంతో వివిధ చోట్ల ఏపీ పోలీసులు భారీ ఆపరేషన్ అదుపులో 50 మంది మావోయిస్టులు పట్టుబడిన వారిలో అగ్రనేత మిగిలిన వారంతా కూడా దేవ్జీ రక్షణ బృందం హిడ్మా బెటాలియన్లో పనిచేసిన వారి ఆపరేషన్ ఖగార్తో దండకారణ్యం కలకా వికలం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి మ్యాప్ని కూడా ఇక్కడ వేయడం జరిగింది అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ ఈ అంశం ద్వారా మనం పరిశీలించాల్సినటువంటి అంశం
ఒకప్పుడు మావోయిజం నక్సలిజం ఏ విధంగా ఉండేవి? ఒకప్పుడు మావోయిజం నక్సలిజం ఏ విధంగా ఉద్యమాలు చేసేవారు? ప్రజా సమస్యల మీద, ప్రజా పోరాటాల మీద, భూ సంస్కరణల మీద ప్రారంభమైనటువంటి వీరి పాత్ర, వీరి ప్రమేయం క్రమంగా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఇష్యూల్లో ఒకసారి మనం పరిశీలిస్తే ఇలాంటి కార్యక్రమాలకి, ఇలాంటి కార్యకలాపాలకి అవకాశం ఉందా? ఇలాంటి కార్యకలాపాలకి తావిస్తున్నారా? ప్రజెంట్ టెక్నాలజీ పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి తండాల దగ్గర నుంచి గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాల వరకు టెక్నాలజీ పెరిగిపోయింది. చిన్న మొబైల్ ఫోన్ వచ్చేసింది. ఒకప్పుడు బస్సు ఎక్కిన తర్వాత బస్సులో మన పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి మావోయిస్టా కాదా అని తెలియనటువంటి సిచ్యువేషన్ దగ్గర నుంచి ఈరోజు పక్కా సమాచారం పోలీసులకి తెలిసే అంతవరకు కనబడుతున్నటువంటి వైనం. రెండు, అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు సహకరించకపోవడం, అటవీ ప్రాంతాల్లో కూడా ఈరోజు రహదారులు రావడం, మౌలిక సదుపాయాలు రావడం, టెక్నాలజీ రావడం, ప్రభుత్వ పథకాలు చేరడం, గిరిజనుల కోసం కొన్ని కీలకమైనటువంటి పథకాలని ఉద్దేశించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం. సో ఈ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి అవసరాలు తీరిపోయిన తర్వాత ఇలాంటి ఉద్యమాల పట్ల అంతగా ఆకర్షితమనేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వారిలో, మరి ముఖ్యంగా ఆ గిరిజన వ్యక్తుల్లో లేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఆదివాసీ ఉద్యమాల్లో, గిరిజన ఉద్యమాల్లో మావోయిస్టులు కీలకంగా వ్యవహరించేవారు. ప్రభుత్వం కనుక ఏదైనా సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఖచ్చితంగా మీరు దీన్ని విరమించుకోకపోతే మేము హోంశాఖ మంత్రిని చంపేస్తాం, లేకపోతే వీరిని చంపేస్తాం, వారిని చంపేస్తాం అనేటువంటి లెటర్స్ని కూడా రిలీజ్ చేసినటువంటి సంఘటనలు గతంలో మనం చూసాం. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, ఇలాంటి దాడుల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన తర్వాత మరో నాయకుడిని ఎన్నుకోవడం, ఆ నాయకుడికి సంబంధించి మీ వాళ్ళు ఎక్కడికక్కడ ప్రకటించడం, చెట్లకి ఒక నోటీసులు అంటించడం, సమ్మె చేస్తున్నామని చెప్పడం, వారోత్సవాలు జరపడం, అంటే మొత్తం పరంపర మొత్తం కూడా ఒక దశాబ్దాల పాటు సాగినటువంటి వైనాన్ని కూడా మనం పరిశీలించాం. కానీ ఎన్డీఏ సర్కార్ మాత్రం పెట్టినటువంటి టార్గెట్ ప్రకారం ముందుకు వెళ్తుంది. ఎక్కడ ఎలాంటి అవకాశం లేకుండా వీరి మీద ఉక్కు పాదం మోపుతుందని చెప్పుకోవాలి. ఒకవైపు చర్చలు జరిగినటువంటి పరిస్థితి మనం 2004లోనే చూసాం. 2004లో వచ్చినటువంటి యూపీఏ హయాం తర్వాత కూడా చర్చలు జరిగినాయి. అప్పుడు కూడా మావోయిస్టులు భారీగా లొంగిపోయినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి లొంగుబాటు మాత్రం అసలు మావోయిజం, నక్సలిజం భారతదేశంలో తావు లేకుండా, వారి పాత్రే లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేటువంటి విధంగా మాత్రం ఈ ఆపరేషన్ ఖగార్ ముందుకు సాగుతున్నటువంటి వైనం అయితే కనబడుతుంది. మరి ఈ పరంపర ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. కానీ ఈ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మాత్రం మరోవైపు ఉక్కు పాదానికి గురవుతున్నటువంటి ఈ నక్సలిజానికి మాత్రం ఒక పెద్ద చంపపెట్టుగానే చెప్పుకోవాలి. అంటే అభివృద్ధి కార్యక్రమాల వైపు ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి వైనంలో, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నటువంటి వైనంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వీరికి సహకరించేటువంటి పరిస్థితులు ఉండట్లేదు. సో గిరిజనుల సహకారం అంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల సహకారం లేక, వీరికి అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు కల్పించుకోలేక, అక్కడ ఉన్నటువంటి కనీసమైనటువంటి అంటే అడవిలో ఉండి చనిపోవడమా లేదా బయటకు వచ్చి ఎన్కౌంటర్లో చనిపోవడమా అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 200 మంది మావోయిస్టులు ఒక ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి వెపన్స్ అన్ని సబ్మిట్ చేసేసి లొంగిపోయారు. అంటే అసలు ఎంతవరకు వీటితో చర్చలు జరిగినాయి, ఎంతవరకు వారు అటవీ ప్రాంతంలో ఉండలేకపోయారు, మేము కూడా ప్రజా జీవన స్రవంతిలో కలిసిపోవడానికి మేము కూడా ముందుకు వస్తున్నాం అనేటువంటి ఆలోచన ఎంతవరకు చేశారనేది మాత్రం ఇలాంటి సంఘటనల్లో స్పష్టంగా అర్థమవుతుంది. సో మహారాష్ట్రలో చూసాం, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చూసాం. 2 లొంగిపాట్ల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఒక పెద్ద ఇది మాత్రం సంఘటన మాత్రం ఈ ఎన్కౌంటర్ అనేది చెప్పుకోవాలి. సో ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూ కాబట్టి ఆల్మోస్ట్ మనకు చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో అత్యంత కీలకమైన కేంద్రీకృతమైనటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో నక్సలిజం, మావోయిజం అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం వీటన్నిటిని కూడా నిర్మూలన దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి టార్గెట్ పెట్టుకున్నటువంటి దానికన్నా హిడ్మాకి సంబంధించి నవంబర్ 30 లోపే టార్గెట్ పెట్టినట్లు కొంతవరకు వార్తలు కూడా, ఒక వాదన కూడా వచ్చినటువంటి పరిస్థితి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారనేటువంటి ఇష్యూ. కాబట్టి దాని మీద ఎంతవరకు క్లారిటీ ఉన్నా కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన కేంద్ర కమిటీ మెంబర్, అదేవిధంగా గెర్రిల్లా యుద్ధం అంటే ఆల్మోస్ట్ మనం గతంలో చూసుకున్నాం. గెర్రిల్లా యుద్ధం అంటే ఒక్కసారి కూడా వ్యూహాలు, అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అంటే ఒక వ్యవస్థ మీద దాడి చేయాలి అంటే, ఒక వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించాలి అంటే ప్రతిఘటన ఆటోమేటిక్గా ఎదురవుతుంది. అంటే పలానా వ్యక్తి, ఒక బలవంతమైనటువంటి వ్యక్తి వెళ్ళి మరో వ్యక్తి మీద దాడి చేయాలి అంటే ఎదుటున్నటువంటి వ్యక్తి కూడా దాడి చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో అలాంటి సందర్భంలో మాత్రం ఈ గెరిల్లా యుద్ధం అంటే దండయాత్ర అనే చెప్పుకోవాలి. అంటే ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ లాంటి వారందరూ కూడా అవలంబించినటువంటి విధానం.
సో ఆ విధానంలో కొంతవరకు ఈ కేంద్ర కమిటీ సభ్యుడు కూడా అపారమైనటువంటి అనుభవం ఉందనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. కానీ ఈ హిడ్మా మృతి మాత్రం, ఈ నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ మాత్రం మావోయిజం పార్టీకి మాత్రం ఒక పెద్ద కీలకమైనటువంటి ఇదిగానే మనం చెప్పుకోవాలి. కొంతవరకు కోలుకోని ఎదురు దెబ్బగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మాత్రం నిన్న జరిగినటువంటి ఈ ఇష్యూలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి వైఖరితోనే ఉంది. ఎక్కడికక్కడ అణిచివేత ధోరణితోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో దీని పరంపర అంటే టార్గెట్ పెట్టుకున్నటువంటి దానికన్నా ముందుగానే రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అటవీ ప్రాంతాల్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు, లొంగిపోతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు, సో వీరు కాకుండా పారిపోయినటువంటి వారి వెనకాల ఇంకా ఏ పార్టీలు అక్కడ ఇంకా కేంద్రీకృతమై ఉన్నాయి, అటవీ ప్రాంతాల్లో వీరికి సంబంధించినటువంటి శిక్షణ ఎక్కడెక్కడ ఇస్తున్నారు, సో వీరి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, సో వీరి మొత్తాన్ని ఎక్కడ అదుపులోకి తీసుకొని సమాజంలో కలిసిపోవడం, లేదా వీరికి ఉపాధిని కల్పించడం, సరైనటువంటి మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించడం, అభివృద్ధి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం, కొంతవరకు మావోయిస్టులు నక్సలిజంలో ఉన్నటువంటి వ్యక్తులు కీలకమైనటువంటి వారు ఇలాగా ప్రభుత్వంతో చర్చలు జరిపి సమాజంలో కలిసిపోయి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు కూడా ఉన్నారు. అంటే ఆదర్శప్రాయం. మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వైనంలో, ప్రజా సమస్యలే ఇది ఉండాల్సినటువంటి వైనంలో హింసాత్మకమైనటువంటి వాతావరణం ద్వారా వాటి సాధన అనేది మన ప్రజాస్వామికంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘటన. కాబట్టి ఈ సంస్కరణలు ఎంతవరకు వెళ్తుందో మనం కూడా వేచి చూడాలి. ఇక అక్రమాస్తుల కేసులో రేపు సిబిఐ కోర్టుకు జగన్ 6 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా కోర్టు ముందుకు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి రేపు సిబిఐ కోర్టుకు రాబోతున్నారు. ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 6 ఇయర్స్ తర్వాత, అంటే లాస్ట్ 5 ఇయర్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బాధ్యతలు ఎక్కువగా నిర్వహించాల్సి వస్తుంది. సో ఎక్కువగా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది కాబట్టి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేను అనేటువంటి అంశం తన లాయర్ ద్వారా వాదనలు వినిపించినటువంటి వైనం గతంలో కనబడింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో సో ప్రజెంట్ విపక్షానికి సంబంధించినటువంటి నేతగా ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ వ్యక్తిగతంగా విచారణకు మీరు హాజరు కావాల్సిందే అనేటువంటి అంశాన్ని సిబిఐ మాత్రం ఆదేశించడం జరిగింది. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి వ్యక్తిగత విచారణ నుంచి కొంతవరకు మినహాయింపు కోరాలి అనేటువంటి అంశం మినహాయింపు కోరడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దానికి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక శబరిమలకు పోటెత్తిన భక్తులు, తొలి 2 రోజుల్లో 2 లక్షల మంది, క్యూ లైన్లో మహిళ మృతి అనేటువంటి అంశాన్ని ఇక్కడ కీలకంగా హైలైట్ చేయడం జరిగింది. శబరిమల ఆలయానికి మాత్రం భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. సో ఏదైతే ఈ మాసం ఉందో అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వారికి అత్యంత కీలకమైనటువంటిది కాబట్టి సో అక్కడ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో భక్తులందరూ కూడా సంయమనం పాటించి స్లోగా మూవ్ అయ్యేలాగా మాత్రం చర్యలు తీసుకోవాలని కేరళ సర్కార్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఇక 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం పుట్టపర్తి రథోత్సవంలో ఊరేగింపు వైభవంగా బాబా శత జయంతోత్సవాలు ప్రారంభం. నేడు పాల్గొనున్న ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో సత్యసాయి బాబా యొక్క విగ్రహం ఏదైతే ఉందో దాన్ని తయారు చేసి ఆ ప్రాంతం మొత్తం, పుట్టపర్తి ప్రాంతం మొత్తం ఈరోజు మొత్తం హైలైట్, అంటే బాబా యొక్క శత జయంతోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించేటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, రాష్ట్ర కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఏరోస్పేస్ గ్రోత్ కారిడార్గా శ్రీ సత్యసాయి జిల్లా విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం, స్థలం లభ్యత, ప్రభుత్వ విధానాలు అనుకూలతలు, ఆ ప్రాంతం బెంగళూరుకి ధీటుగా అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. వైమానిక పరిశ్రమిక రంగానికి కొంతవరకు అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో ఎక్కువగా అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో వేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మారేడుపల్లి అడవుల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ అనేటువంటి అంశం ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మావోయిస్టు అగ్రనేత గెరిల్లా దాడుల వ్యూహకర్త మృతి అనేటువంటి అంశం, ఆయనతో పాటుగా ఆయన భార్య, మరో 4, అంటే మొత్తం ఆల్మోస్ట్ 6 చనిపోవడం జరిగింది. 19 మంది అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. సో 50 మంది అరెస్ట్ అయినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఒక కోలుకోలేని ఎదురు దెబ్బ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో కారుమూరు అక్రమ అరెస్ట్ అనేటువంటి అంశం, వైసీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్లుగా మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో నేడు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన, పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు హాజరు, ఉదయం మహాసమాధి సందర్శన, నివాళి, సత్యసాయి స్మారక నాణ్యం, పోస్టర్ స్టాంప్ ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో పర్యావరణ అనుమతులపైన సుప్రీం తీర్పు రీకాల్ అనేటువంటి ఇష్యూని ఇక్కడ
హైలైట్ చేయడం జరిగింది. 2:1 తేడాతో సిజేఐ సారథ్యంలోని ధర్మాసనం తీర్పు. తాజాగా విచారణ చేపట్టనున్న మరో ధర్మాసనం విభేదించిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నిన్న సుప్రీంకోర్టులో పర్యావరణ అనుమతులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం డిస్కషన్కి రావడం జరిగింది. సో దీని మీద వాద ప్రతివాదనలు విన్న తర్వాత పూర్తి స్థాయిలో సో విచారణని మాత్రం మరో ధర్మాసనానికి కేటాయించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 2:1 తేడాతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలో ఉన్నటువంటి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని దాదాపు 2:1 తేడాతో మరో బెంచ్కి బదిలీ చేయడం జరిగింది. సో ఆ 1 అనేటువంటి తేడా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అంటే 3 న్యాయమూర్తులతో కూడినటువంటి బెంచ్లో 2 న్యాయమూర్తులు కాకుండా మరో వ్యక్తి అయినటువంటి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విభేదించినట్లుగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో హైలైట్ చేసినటువంటి అంశం. సో 3 రోజుల తర్వాత రాష్ట్రానికి సీఎం అనేటువంటి అంశం, సిఐఏ సబ్మిట్ తర్వాత హైదరాబాద్లోని చంద్రబాబు మకాం అనేటువంటి అంశం. అక్కడి నుంచి మంగళవారం వచ్చేసి పూర్తి స్థాయిలో ప్రత్యేక హెలికాప్టర్లో తనయుడు లోకేష్తో కలిసి పుట్టపర్తికి, డిప్యూటీ సీఎం కూడా బెంగళూరు నుంచి పుట్టపర్తికి, వారాంతంలో హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నటువంటి బాబు లోకేష్ పవన్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో. సో రాష్ట్రంలో పారిశ్రామిక సదస్సు నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం అదేవిధంగా రాష్ట్ర మంత్రి ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక సదస్సులో మాత్రం పూర్తి స్థాయిలో భారీ ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి. ఆ పెట్టుబడులు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో వివిధ ప్రాంతాల్లో ఆ పెట్టుబడుల ఏర్పాటు కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సో రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అనుమతులు ఇస్తుంది, ఆ అనుమతుల ప్రకారం ఎంతవరకు అవి మొత్తం కూడా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి పారిశ్రామిక సదస్సు మాత్రమే జరిగింది కాబట్టి తీసుకున్నటువంటి అన్ని అగ్రిమెంట్స్లో కూడా, అన్ని ఒప్పందాల్లో కూడా ఎంతవరకు రాష్ట్రానికి నిజంగా వచ్చి పూర్తి స్థాయిలో కార్యరూపం దాలుస్తాయి అనేటువంటి అంశం మాత్రం కొంతవరకు $1 మిలియన్ ప్రశ్న అయినప్పటికీ ప్రతిపక్షాలు కూడా దాని మీద ఆరోపణలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మా హయాంలో ఇంతవరకు పెట్టుబడులు వచ్చినాయి కాబట్టి, సో ఈ పెట్టుబడుల సాధనకు మేము ఇంత కృషి చేసాం, ఈ ఫలానా కంపెనీలు ఈ విధంగా రావడం జరిగింది లేదా ఫలానా భారీ పరిశ్రమలు రావడం జరిగింది అనేటువంటి అంశాలను గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి సారూప్యతల్ని కూడా కొంతవరకు ఇద్దరు బేరీజ్ వేసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యమంత్రికి సంబంధించిన పర్యటన వివరాలను, ముఖ్యమంత్రి ఉంటున్నటువంటి ప్రదేశాల వివరాలను మాత్రం ఇక్కడ హైలైట్ చేస్తూ కొంతవరకు విమర్శనాత్మకంగా ఉండడం జరిగింది. సో ప్రజెంట్ కనబడుతున్నటువంటి ఇష్యూ మాత్రం పూర్తి స్థాయిలో ఇవి. సో ఆస్తుల్ని అమ్ముకోవడానికి వచ్చి పోలీసులకు చిక్కి ఐబొమ్మ రవి కోసం 3 నెలలుగా ముమ్మర గాలింపు, సెప్టెంబర్లో 2ని అరెస్టు చేసినా లభించని ఆచూకీ, సవాల్ విసరడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబర్ క్రైమ్ బృందం సాంకేతిక దర్యాప్తు ద్వారా గుట్టురట్టు అనేటువంటి ఇష్యూ రీసెంట్గా హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ. నిర్మాతల పాలిట కొంతవరకు ఆందోళనకరమైనటువంటి అంశం. సో ఒక సినిమాని భారీ బడ్జెట్తో రూపొందించిన తర్వాత అది లాభాల బాట పక్కన పెట్టేస్తే నష్టాల వైపు అడుగులు వేసేటువంటి అవకాశాలు కనిపించేటువంటి ఒక టాపిక్. సో ఐబొమ్మకు సంబంధించినటువంటి ఇమ్మడి రవి అరెస్టు మాత్రం పూర్తి స్థాయిలో ఉండడం జరిగింది. ఆస్తులు, తనకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవడానికి వచ్చి ఇక్కడ చిక్కినట్లుగా, ఆల్మోస్ట్ అరెస్టుకు గురైనట్లుగా మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. 3 నెలలుగా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడో కొన్ని దీవుల్లో ఉండి అక్కడి నుంచి ఐబొమ్మ ద్వారా సో భారీగా అంటే నెట్ఫ్లిక్స్ అదేవిధంగా ఓటీటీలో వచ్చినటువంటి కొత్త మూవీస్ కొన్ని గంటల వ్యవధిలోనే మనకి ఆన్లైన్లోకి వచ్చి చూపించేటువంటి వెసులుబాటుని ఐబొమ్మ కల్పించి ఇది అట్ ద సేమ్ టైం ఇది కొంతవరకు నష్టాల పాలిట నిర్మాతల వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. సో నిర్మాతల మండలి ఆల్మోస్ట్ చాలాసార్లు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పోలీసు కమిషనరేట్కి, సిపిలు కూడా ఎక్కడికెక్కడికి ఫిర్యాదులు చేయడం జరిగింది. దయచేసి మాకు నష్టాల బాట పడుతున్నారు కాబట్టి, ఇంత కష్టపడి మేము సినిమాలు తీసుకున్న తర్వాత ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి పైరసీని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అనేటువంటి ఇష్యూ కూడా. అట్ ద సేమ్ టైం అలాంటి ప్రాసెస్ ఒకటి జరుగుతున్నప్పుడు సో ఒక సవాల్ విసిరి మరీ పూర్తి స్థాయిలో మమ్మల్ని పట్టుకొని చూద్దాం మీరు ఎలా పట్టుకుంటారో చూస్తాం, ఒకవేళ మేము గనక పట్టుబడితే మీకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు ప్రతిఘటనలు కూడా తప్పవు అనేటువంటి అంశం పోలీసులకే సవాల్ విసిరినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి మాత్రం సీరియస్గా తీసుకొని అనేక బృందాలు ఏర్పాటు చేసి బృందాలు కూడా భారీ స్థాయిలో గాలింపు చర్యలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ ఇష్యూలో కనబడింది. మొత్తం మీద మాత్రం ఐబొమ్మ రవి ఏదైతే అరెస్టు తర్వాత ఇలాంటి సైబర్ క్రైమ్లకు కొంతవరకు తగ్గించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద మరింత పెరిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కగార్తో నక్సలర్స్ కకావికలం అనేటువంటి అంశం, హిడ్మా ఎన్కౌంటర్, మోస్ట్ వాంటెడ్ నేత మృతి అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ అనేటువంటి అంశం,
సో అడవి దాటిన అన్నలు అనేటువంటి అంశం జనారణ్యంలోకి ఒకే రోజు 50 మంది అరెస్ట్ అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో బెజవాడలోనే 32 మందికి సంబంధించినటువంటి అరెస్ట్ జరిగినట్లుగా కూడా హైలైట్ చేశారు. సో ఏలూరు, కొప్పవరం, అమలాపురం, కోనసీమలో 18 మంది అదుపులోకి అనేటువంటి ఇష్యూ. సో బెజవాడ న్యూ ఆటోనగర్లో తలదాచుకున్న నక్సల్స్, ఆయుధాలు, మందుగుండులతో ఒక భవనంలో మకాం, చుట్టుమట్టిన గ్రే హౌట్స్, అదేవిధంగా ఆక్టోపస్ దళాలు, 8 గంటల పాటు సైలెంట్ ఆపరేషన్, 28 మంది అరెస్ట్. ఎట్ ద సేమ్ టైం వీరిలో 21 మంది మహిళలు. వీరంతా కూడా హిడ్మా అగ్రనేత దేవ్జీ రక్షణ సిబ్బంది అనేటువంటి అంశం. ఉనికి కోసం ఏపీలో దాడులకు నక్సల్స్ ప్రణాళికల అనేటువంటి అంశం, ఆ కోవలకు సంబంధించినటువంటి వాదన కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. పూర్తి స్థాయిలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు కొంతవరకు విముక్తి దిశగా అడుగులు వేస్తున్నారా అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల్లో మాత్రం ఒక మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని హతమార్చడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? ప్రజెంట్ ఇది కూడా ఒక వాదనగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో ఇక పైన దేశంలో నక్సలిజం లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇది ఒక సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపంగా పరిగణించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో సో ఈ పరంపర పూర్తి స్థాయిలో నక్సలిజం రూపు మాపే వరకు సాగుతుందా, లేదా మధ్యలోనే దీనికి సంబంధించి బ్రేక్ పడుతుందా, లేదా దీనికి సంబంధించి ఏదైతే జనారణ్యంలో కలిసిపోతున్నటువంటి నక్సలైజులు ఎవరున్నారో సో వారందరూ కూడా క్రమంగా మరింత మందికి మోటివేట్ అయ్యి అంటే ప్రేరణ కలిగిస్తూ సో ఇలాంటి సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయకుండా జనసమూహంలో వాడు కూడా కలిసిపోయేటువంటి ఆలోచన చేస్తారా? మరి ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా నక్సలిజం ప్రభావితమైనటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, రాష్ట్రాల హోంశాఖ మంత్రితో కేంద్ర హోంశాఖ మంత్రి సమావేశం అవడం, రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వైనం, నక్సలిజానికి ఉక్కుపాదం ఏ విధంగా మొప్పుతూ ఉన్నారు, సో ఊచకోతకి సంబంధించినటువంటి అంశాలు, ఇలాంటి అనేక అంశాలు, మీ భేటీలు, దాడులు, తీర్మానాలు ఈ మొత్తం జరుగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ లాస్ట్ కొన్ని దశాబ్దాల నుంచి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది మాత్రం దానికి పూర్తిగా ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. అంటే దానికి పూర్తిగా ఆపోజిట్గానే కనిపిస్తుంది. అంటే ఆపోజిట్గా కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వం ఇక పైన దీని మీద ఉపేక్షించేటువంటి చర్య కన్నా దీన్ని రూపుమాపేటువంటి అవకాశం, పూర్తిగా నిర్మూలించేటువంటి ఆలోచన మాత్రమే చేస్తుంది అనేటువంటి అంశం. ఒకప్పుడు చర్చల ద్వారా పరిష్కారం జరిగేది. ఒకప్పుడు మావోయిజానికి సంబంధించి లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి సలవా చేయడం లాంటి సంఘాలు ఉండడం, లేకపోతే ఇరు వ్యక్తులకు సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం, మీరు దాడులు చేయొద్దు, మీకు కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం, లేదా మీ డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి, మీ డిమాండ్ల పరిష్కారం కోసం మేము కృషి చేస్తాం, మీ ప్రాంతం ఎక్కడుంది ఆ ప్రాంత అభివృద్ధి కోసం మేము ప్రయత్నాలు చేస్తాం, అలాంటి విధానాలు అవలంబిస్తాం, లేదా ప్రభుత్వం చేసినటువంటి ఏదైనా పాలసీకి సంబంధించి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో వెనుకడుగు వేయడం, ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం, ఇలాంటి దశలన్నీ ఒక దశాబ్దాలు అంటే ఒక దశాబ్దాల పాటు చూసినటువంటి పరిస్థితుల్లో ఇకపైన అలాంటి ఛాన్స్ కాదు. మీకెక్కడ అవకాశం ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు. మీ యొక్క ఆలోచనని మేము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మీ యొక్క డిమాండ్తో మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక పైన ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయమైనా, ప్రభుత్వం తీసుకునేటువంటి విధానమైన, ఆలోచన అయినా మీరు ప్రభావితమయ్యేటువంటి మీ యొక్క థాట్కి ప్రభావితం కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ఆలోచన. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కనబడుతుంది పూర్తి స్థాయిలో నిర్మూలన దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎక్కడ అవకాశమే ఇవ్వడం లేదు. అంటే వీరికి సంబంధించినటువంటి చర్చలు అనేటువంటి దశ ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు కేవలం లొంగిపోతారా, ప్రాణాలతో బతుకుతారా, ఈ రెండు అంశాలు మాత్రమే సాగుతున్నటువంటి వైనం అయితే చాలా స్పష్టంగా ఈ టాపిక్లో మనకు కనబడుతుంది. ఇక అన్నదాతకు డబుల్ ధమాకా, నేడు పీఎం కిసాన్ అన్నదాన సుఖీభవ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ సొమ్ము విడుదలకు సంబంధించినటువంటి అంశం, పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఒక్కొక్క లబ్ధిదారుకు 7,000 రూపాయలు జమ, కేంద్రం 2,000, ఏపీ సర్కార్ 5,000, రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల ఖాతాలకు 3,135 కోట్ల జమ అనేటువంటి అంశం. కోయంబత్తూరులో ప్రధాని మోదీ, కమలాపురంలో సీఎం చంద్రబాబు నిధులను విడుదల చేసేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేటువంటి పథకం, అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం. ఈ అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, పీఎం కిసాన్ అనేటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి ఇవి రెండు కూడా రైతుకి పెట్టుబడి సహాయానికి యూజ్ అయ్యేటువంటి పథకాలు. అంటే కొంతవరకు ప్రభుత్వాలు కూడా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే విడుదల వారీగా, అంటే ఖరీఫ్ సీజన్ కానివ్వండి, రబీ సీజన్ కానివ్వండి, జియాద్ కానివ్వండి, వారు వేసినటువంటి పంటలకు అవసరమైనటువంటి మూలధనం అవసరం అవుతూ ఉంటుంది. సో ఈ పెట్టుబడి పెట్టడానికి రైతుకు అవసరమైనటువంటి దాన్ని అందించేటువంటి క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ వేసినటువంటి మరో కీలకమైనటువంటి అంశం ఆంధ్రజ్యోతిలో రేపు సిబిఐ కోర్టుకు జగన్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో అక్రమాస్తుల కేసులో కోర్టు మెట్లెక్కినటువంటి ఎక్కడున్న వైసీపీ చీఫ్ సుదీర్ఘ విరామం తర్వాత న్యాయస్థానంలో హాజరు. 2020 తర్వాత తొలిసారిగా కోర్టుకు నాడు అధికారంలో అడుగుపెట్టని హాజరు నుంచి మినహాయింపు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి ఇష్యూ. ఇక 58,700 కోట్లు పోలవరం నల్లమల సాగర్ అంచనా వ్యయమిది. బనకచర్ల స్థానంలో కొత్త పథకానికి కార్యాచరణ. 24న ముఖ్యమంత్రి సమీక్షలు తుది మెరుగులు. డిపిఆర్ తయారీకి నేడో రేపో బిడ్లకు ఆహ్వానం. పోలవరం టు బొల్లాపల్లి టు నల్లమల సాగర్. అదేవిధంగా గోదావరి వరద జలాల ఎత్తిపోత రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అత్యంత కీలకమని చెప్పుకోవాలి దీనికి సంబంధించినటువంటి ఇష్యూని మనం. సో దీనికి సంబంధించి ఒక డెవలప్మెంట్ న్యూస్ వచ్చిందనే మనం చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 58,700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. అంటే రాష్ట్రంలో ఆల్రెడీ జరుగుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఒక భారీ ప్రత్యామ్నాయం అనేటువంటి ఇష్యూని మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో పోలవరం నుంచి బొల్లాపల్లి నుంచి నల్లమల్ల సాగర్ అనేటువంటి అంశం ప్రభుత్వం మాత్రం మార్చినటువంటి వైనం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి నిధులను నీటికి సంబంధించి సో ఇప్పటి వరకు బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్ట్ ఉండేది, ఇకపైన నల్లమల్ల సాగర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మార్చడం జరిగింది. రోజుకు 2 టీఎంసీలు చొప్పున 200 టీఎంసీలు 100 రోజుల్లో తీసుకురావడం కోసం ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటుగా దక్షిణాంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ జిల్లాలకు తాగునీరు, సాగునీరు, వ్యవసాయానికి అవసరమైనటువంటి నీరు కూడా పుష్కలంగా లభించేటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. వెలుగొండ, గుళ్ళకమ్మ ఇతర ప్రాజెక్టుల పరిధిలో ఒక 6 లక్షల ఎకరాలకు సాగునీరు. అంటే దాదాపు ఒక పూర్తి స్థాయిలో ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకిస్తున్నటువంటి నేపథ్యం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా అభ్యంతరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్ట్ నేమ్ మార్చింది అనుకోవాలి ఆల్మోస్ట్. ఎందుకంటే పోలవరం టు బొల్లాపల్లి సేమ్ ప్రాజెక్ట్ కనబడుతుంది. బొల్లాపల్లి నుంచి నల్లమల్ల సాగర్కి మాత్రమే డిఫరెంట్ ప్రాజెక్ట్ కనబడుతుంది కాబట్టి సో 58,700 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఒక భారీ ప్రాజెక్ట్ అని ఇక్కడ కనబడుతున్నటువంటి వైనం. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఇవి. సో ఒకవైపు నక్సలిజానికి సంబంధించినటువంటి ఉక్కుపాదం కనబడుతున్నటువంటి నేపథ్యంలో మరో అంశం మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది.